నమస్తే అండి. ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం, సుస్వాగతం. అంతకంటే ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధనాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రత్యేక ఆత్మస్వరూపులందరికీ ఈ ప్రోగ్రామ్ ని ఎవరైతే వీక్షిస్తున్నారో, వీక్షించబోతున్నారో యూట్యూబ్ ద్వారా, అలాగే నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వారందరికీ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి. అలాగే ఈ రోజు మనకి పుత్తూరు నుండి రవిరాజు గారు సిద్ధంగా ఉన్నారండి వారి జ్ఞానాన్ని అందివ్వడానికి. ఇంతకు ముందు మనం 2 సెషన్స్ చేసుకున్నాం సార్ ద్వారా. బాధలు అనేది లేకుంటే భవిష్యత్తే లేదని, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమని చెప్పేసి. సో ఇవాళ ఏ జ్ఞానంతో వారు మనకి ముందుకొచ్చారంటే, మీ జీవితం మీ చేతుల్లోనే మరి ఉంది. అది ఎలాగుందో ఏంటో వారి ద్వారానే మనం తెలుసుకుందామండి మరి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేస్తుందా. సో సార్, వెల్కమ్ సార్ మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కు వెల్కమ్ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పబోయే అంశం మన జీవితం మన చేతుల్లో అనే విషయం పైన మనం అందరూ తెలుసుకుందాం. తెలుసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. సో అలాంటి విషయాల్ని మనం ఈరోజు ఒకసారి ఎలా మన జీవితం మన చేతుల్లో వస్తుంది, మన జీవితం ఇంకొకరి చేతుల్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ పునాదులు తెలుసుకోవాలి. మన జీవితం మన చేతుల్లో ఉండడానికి, పక్క వాళ్ళ చేతుల్లో ఉండడానికి కారణం మనమే. అది ఎలా అనేది తెలుసుకుంటే మన లైఫ్ లో ఇంకా ఏదైనా కానీ సాధించవచ్చు. ఏం సాధించవచ్చు అంటే హ్యాపీనెస్ సాధించవచ్చు. ఫస్ట్ ఒక జంతువు, ఒక పక్షి, లేకుంటే ఒక పర్సన్, ఏదైనా కావచ్చు, బంధించామంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతుల్లో ఉంటుందా, మన చేతుల్లో ఉంటుందా? ఏదైనా సాధిస్తే ఒక జంతువుని కానీ ఒక మనిషిని కానీ ఎవరినైనా బంధించినప్పుడు వాళ్ళ జీవితం ఎవరి చేతుల్లో ఉంటుంది? అవతల వ్యక్తి చేతుల్లో ఉంటుంది. అప్పుడు ఆ జంతువు, ఇప్పుడు ఉదాహరణకి ఒక రామచిలుక ఉంది, లేకుంటే ఒక పక్షి ఉంది, వాటిని బంధిస్తాము. సో వాటి జీవితం ఎవరి చేతుల్లో ఉంటుంది? ఆ బంధించిన వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మన లైఫ్ లో కూడా మనం బంధాలు అనేటివి బంధించుకొని ఉండడం వల్ల మన జీవితము ఇంట్లో వాళ్ళ మీద, లేకుంటే బయట వాళ్ళ మీద, స్నేహితుల మీద డిపెండ్ అయి ఉంటుంది అనే అభిప్రాయంతో ఉన్నాం. వాస్తవానికి అయితే కాదు. కానీ ఇది అర్థం అవ్వాలన్నా, దీన్ని జీర్ణించుకోవాలన్నా, దీన్ని తెలుసుకోవాలనుకున్నా ఎంతో అంతర్గత శక్తితో అనుసంధానమై, అంటే అంతర్గతంగా లోతులకి మనం కనెక్ట్ అయి ఉండి ఆ పూర్ణ స్థితిలో ఉంటే గానీ దీన్ని పరిపూర్ణంగా గ్రహించలేం. అంతవరకు మన దగ్గర జడ్జిమెంట్స్ ఉంటాయి, కామెంట్స్ ఉంటాయి, కంప్లైంట్స్ ఉంటాయి. ఇవి ఎందుకు ఉంటాయి అంటే మన లైఫ్ ని ఇతరుల చేతుల్లో ఉంది అనేటువంటి ఆలోచనతో మనము ఉండడం వల్ల ఉంటుంది. మన లైఫ్ మన చేతుల్లో తెచ్చుకునే మార్గమే మన జీవితం మన చేతుల్లో అనేటువంటి విషయ సూచిక. ఇది ఒక విషయము, దీన్ని మనం సూచిస్తున్నాం, సలహా ఇస్తున్నాం అంతే. మీకు క్వశ్చన్లకి మీ సమాధానాలు మీ నుంచే ఉంటాయి. మీ జీవితంలో అది ఎలా అనేది మీరు మిమ్మల్ని పరిశీలించుకుంటే గానీ మీకు అర్థం కాదు. సో నా లైఫ్ లో నేను పరిశీలించుకుంటే కానీ నాకు అర్థం కాదు. మరి మన జీవితం మన చేతిలోకి తెచ్చుకోవాలంటే ఫస్ట్ ఎవరిని కేస్ స్టడీ చేయాలి? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఫస్ట్ పేషెంట్ ని కేస్ స్టడీ చేస్తారు. అంటే మీకు ఎందుకు జ్వరం వచ్చింది, ఇంతకుముందు ఏమన్నా తీసుకొని ఏమేమి ఆహార పదార్థాలు తీసుకున్నారు, మీ బాడీలోకి అనారోగ్య సమస్య ఎందుకు వచ్చిందని ఫస్ట్ కేసు షీట్ రాస్తారు. ఫస్ట్ అడిగి తెలుసుకుంటారు.
అలాగనే మన లైఫ్ ఇలా ఉండడానికి గల కారణాన్ని మనం వెతుక్కోవాలి. ఆ వెతుక్కునే ప్రయాణంలోనే మనము చతికిల పడిపోతున్నాం. ఇంకా ధ్యానం ఎక్కడ చేస్తాం? సో ఆ ఎతుక్కునే ప్రయాణం కోసమే ఈ క్లాసు. ఆ వెతుకుట ఎలా ఆపగలగాలి, ఎలా ఆపుకోవాలి, ఎలా మన రూట్ ని యూటర్న్ తీసుకొని మన జీవితాన్ని మన చేతిలోకి తెచ్చుకోవాలి. హ్మ్. నువ్వు నీకంటే ఎవరినన్నా గొప్పగా ఆలోచించావంటే నీ జీవితం నీ చేతిలో ఉండదు. ఫస్ట్ పాయింట్. నీకంటే ఎవరినన్నా తక్కువగా ఆలోచించినా నీ జీవితం నీ చేతుల్లో ఉండదు. ఈ మన జీవితం మన చేతిలోకి రావాలన్నప్పుడు ఈ రెండు విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, మనకంటే ఎవరన్నా గొప్పగా భావించినా మన జీవితం మన చేతుల్లో ఉండదు. మనకంటే ఎవరినన్నా తక్కువగా భావించినా మన జీవితం మన చేతుల్లో ఉండదు. తక్కువలోనూ బానిసతత్వం ఉంటుంది, ఎక్కువగా భావించడంలోనూ బానిసతత్వం ఉంటుంది. ఓకే. ఆహా! సో ఎప్పుడైతే మనము ఇతరులకి బానిసలు కానంత వరకి మనకు స్వేచ్ఛ ఉంటుంది. అలాగనే మనం ఇతరులని బానిసలుగా చేయకున్నంత వరకు మనకు స్వేచ్ఛ ఉంటుంది. హ్మ్. సో దీన్ని ఏమన్నారంటే మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నారు. ఒక నాయకుడికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం. 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 సో మన జీవితంలో మనం నాయకత్వం వహించాలన్నప్పుడు మనకి ఒకరు ఎవరైనా తక్కువ చేస్తే మనకి ఎంత పెయిన్ వస్తుందో ఆ! మనకు తెలుసు. అలాగే అవును. మనల్ని ఎవరైనా పొగిడినప్పుడు మనకి ఎంత హ్యాపీనెస్ వస్తుందో మనకు తెలుసు. అవును. ఆ పొగిడినప్పుడు హ్యాపీనెస్ కి, తిట్టినప్పుడు బాధకి గల కారణాలు ఏంటంటే మన ఆలోచనల శాస్త్రం గురించి మనకు తెలియదు, మన మాట శాస్త్రం గురించి మనకు తెలియదు, మన భావనా క్షేత్రం గురించి, మన భావనలో ఉన్నటువంటి భావాల గురించి మనము ఎరుకలో లేకపోవడము, హ్మ్. ఇత ఈ 3 విషయాలతో పాటు మన ప్రవర్తన శైలి. ఒక మనిషి మాట్లాడకపోయినా, ఒక మనిషి నోటితో చెప్పకపోయినా హ్మ్. తన భావం ద్వారా తన ప్రవర్తనకి అన్వయించబడుతుంది. ఇది మనుషులకి చెందదు, యోగులకు మాత్రం హ్మ్. వర్తిస్తుంది ఈ కాన్సెప్ట్. ఒక మనిషి ప్రవర్తన అనేది చూడగానే వాళ్ళ మాటల ద్వారాను, వాళ్ళ ఆలోచనల ద్వారాను మనం గ్రహించడానికి కుదరదు. యోగి అంతర్గత భావాలను మాత్రమే గ్రహించి ఆయన్ని మనము అందుకే ఆ మాటలు మంచిగా ఉన్నాయి, నీ మాటలను బట్టి నీ ప్రవర్తన నేను గ్రహించగలమా అనే కొన్ని క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. దానికి మేజర్ గా ఏంటంటే సమాధానం, అంతర్గత భావనలు ఏవైతే ఉన్నాయో వాటితో మనం అనుసంధానం అయి లేదు. హ్మ్. అంతర్గతంగా ఉన్న భావాలు అందరూ పుట్టినప్పుడు దేవుని బిడ్డలే, అందరూ గొప్ప వాళ్ళే, పుట్టినప్పుడు అందరూ మంచి వాళ్ళే, హ్మ్. ఎవరికి ఎటువంటి రాక్షస తత్వాలు, రాక్షస గుణాలు ఉండవు. హ్మ్. ఎప్పుడు బై బర్త్. అంటే ఏంటి, ప్రతి ఒక్కరూ గొప్ప వాళ్ళే. మళ్ళీ కాలక్రమేణా పరిస్థితులకు లోబడడం, లేకుంటే ఆ పరిస్థితుల్ని, వైపరీత్యాలని మనం ఎలా పరిరక్షించుకోవాలో మనకి గైడ్ చేసే వాళ్ళకి తెలియకపోవడం, హ్మ్. తెలిసినా మనం దాని నుంచి ఎలా బయటపడాలో హ్మ్. తెలుసుకోలేకపోవడం. హ్మ్. ఎప్పుడైతే మనకి ఇలాంటి సఫరింగ్స్ ని మనం పెంచి పోషిస్తూ ఉంటామో, వాటికి మనం తినే ఆహారం నుంచి మనం శక్తిని ఇస్తూ ఉంటాం. హ్మ్. అందువలన మనం మన శక్తిని ఎప్పుడూ మనం కాపాడుకుంటూ ఉండాలి. దానికోసమే ఈ క్లాస్. సో చాలా మంది ధ్యానం చేస్తుంటారు. అసలు ధ్యానం అనేది ఒక అల్టిమేట్. కానీ ధ్యానంతో పాటు జ్ఞానం అనేది, ధ్యానం పత్రి సారు నేను ఇన్ని గంటలు ధ్యానం చేశానని ఎక్కడ చెప్పలేదండి. నా దగ్గర హ్మ్. ఏముంది అంటే కామన్ సెన్స్. అంటే ఏంటి అవును. జ్ఞానం ఉంది. అవును. సార్ ఏం చెప్పారు ఇక్కడ మనం గ్రహించాల్సింది జ్ఞానం ఉంది. ఎన్ని గంటలు ధ్యానం చేశాము, ఎన్ని క్లాసులు విన్నాము, ఎంతమందితో నేర్చుకున్నాము, ఇవన్నీ చాలా ఇంపార్టెంటే కావచ్చు. కానీ మనము దాంట్లో ఎంతవరకు ఆచరిస్తున్నామో, మన కామన్ సెన్స్ ఎంత పనిచేస్తుంది, మనం హ్మ్. ఎంత కామన్ సెన్స్ తో వెళ్ళగలుగుతున్నాము, అది భావ నక్షత్రం నుంచి జనిస్తుంది. ఆలోచనలు లక్ష వస్తాయి, కానీ లక్ష చేయగలుగుతామా? ఆహా!
మాటలు కొన్ని కోట్ల మాటలు మాట్లాడతాం. కానీ కొన్ని కోట్ల మాటలు మనం అన్ని రూపొందించగలుగుతామా? మన మాటే మన రాత అని చెప్పాము లాస్ట్ క్లాస్‌లో. వీటన్నిటికి అవును. కన్క్లూజన్ ఈ క్లాస్‌లో వస్తుంది. హ్మ్. నేనేమి మన జీవితం మన చేతిలో బుక్ చదవలేదు. అర్థమైందా? ఏదో ఓకే. మన జీవితం మన చేతుల్లోనే బుక్ చదివేశారు చెప్తున్నారు అనుకోకండి. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. సూపర్బ్! మన జీవితం మన చేతుల్లో అనేటువంటి పుస్తకం నుంచి కాదు నేను చెప్తున్నది. నన్ను నేను పరిశీలించుకొని, నేను గ్రహించినటువంటి విషయాల్ని అందరిని పరిశీలించి, అందరి దగ్గర ఉన్నటువంటి విషయాల్ని ఇక్కడ చెప్పదలుచుకుంటున్నాను. మన జీవితం మన చేతుల్లో అనే పుస్తకం నేను ఒక 4 పేజీలు కిందకి పైకి ఒక 5 సంవత్సరాల ముందు చూసానంతే. చదవలేదు. అందులో కొన్ని విషయాలేంటంటే, మనల్ని అక్కడ అంటే నాకర్థం ఈ బుక్‌లో ఏంది అని తెలియడానికే అన్నం ఎంత ఉడికిందని చూడబడలేదు. అన్ని మెతుకుల్ని. ఒక మెతుకు చూస్తే చాలు. అలాగే ఆ బుక్‌లో ఏముంది అనేసి అలా 2 పేజీలు, 3 పేజీలు ఓపెన్ చేశాను. మనల్ని మనం ఎలా ఈజీ చేసుకోవాలి, మన లైఫ్‌ని మనం ఎలా మార్చుకోవాలి. ఆ కాన్సెప్ట్‌లో 2, 3 విషయాల్లోనే నాకర్థమైంది. ఓకే. రైట్ బుక్. మంచి బుక్ అది. అందరూ కూడా చదవచ్చు. చదవాలని కోరుకుంటున్నాను. అయితే నేనింకా చదవలేదు. కొంచెమే చదివాను. ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్. అక్కడున్న విషయాలన్నీ నాకర్థమైంది. విషయం ఏంటంటే ఫస్టు మనల్ని మనము సంరక్షించుకోవడం. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. ఒక తల్లి గర్భం దాల్చినప్పుడు తన బిడ్డని సంరక్షించుకోవడానికి ఏ విధంగా అయితే కృషి చేస్తుందో ప్రతి తల్లికి తెలుసు. అలాగనే మనల్ని మనం అంటే మనల్ని మనం రక్షించుకోవడానికి మనం చేయాల్సినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము. జ్ఞానం అంటే ఇక్కడ అపరిమితము, పరిమితము అనే 2 రకాలుగా మనం ఇక్కడ తెలుసుకోవాలి. హ్మ్. మన గురించే మనము ఏంటో లాక్ పడుతుంది. మన గురించే మనము పరిమిత జ్ఞానంలో ఉన్నాం. ఫస్ట్ పాయింట్. నేను చెప్పే విషయాల్ని అర్థం చేసుకోవాలంటే, ఎందుకు హ్మ్. మనకి ధ్యానం గురించి గాని, ఈ జ్ఞానం గురించి గాని, ఆత్మ జ్ఞానం గురించి గాని, మన లైఫ్ గురించి గాని, మన హ్మ్. జీవితం మన చేతిలో లేదు అనేటువంటి భ్రమలో ఉన్నాము అంటే, దానికి గల కారణాలే ఈ క్లాస్‌లో వస్తూ ఉంటాయి. ఆ కారణాల్లో ప్రధానంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఏదన్నా ఒకటి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి అది జరగలేదంటే ఇంక మన జీవితం మన చేతుల్లో ఎక్కడుందని ఒక ఆలోచన వచ్చేస్తుంది. హ్మ్. ఒక ఆలోచన ఎప్పుడు స్థిరంగా ఉన్నప్పుడు అది రూపు దాలుస్తుంది. ఉదాహరణకి మనము ఏ ఆలోచనకైతే కట్టుబడి మనస, వాచ, కర్మణ స్థిరంగా ఉంటామో ఆ ఆలోచన రూపొందించబడుతుంది. అది ఆలోచనే మూలం. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భావం నుంచి వస్తున్నాయి. ఆలోచనలు ఎక్కడి నుంచి హ్మ్. వస్తున్నాయి మళ్ళీ? మన భావాల నుంచి ఆలోచనలొస్తాయి. మన భావంలో నుంచి మాటల ద్వారా అంటే ఆలోచన ద్వారా ఆలోచన అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ నోటి ద్వారా, మాట ద్వారా వస్తుంది. అందుకే మన భావన, ఆలోచన, మాటల్ని మనం గ్రహించాలిక్కడ. పరిశీలించాలి. సో, దీనికి మన జీవితం మన చేతుల్లోకి రావాలంటే, గతం హ్మ్. తాలూకు ఉన్నటువంటి పాస్ట్ లైఫ్స్ కూడా కావచ్చు. గత హ్మ్. జన్మల నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి మనస్సు. అది సైకాలజీలో మనసని జెప్తారు. అంతర్గతంగా ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మ అని జెప్తారు. అంతే తేడా. అంటే మామూలు మనుషులకి అర్థం కావాలంటే సైకాలజీ అని జెప్తాము. హ్మ్. బాగా ధ్యానం జేసి తనను తాను తెలుసుకున్న వాళ్ళకి ఆత్మ అని జెప్తారు. హుహు. ఇక్కడ సైకాలజీ వేరు గాదు. అంతర్గతంగా ఆ! ఉన్నటువంటి ఆత్మ స్థితి వేరు గాదు. సైకాలజీ అంటే ఏదో ఒక మైండ్ కాన్షియస్ అనుకుంటున్నారు. ఆ మైండ్ కాన్షియస్ ఆ! ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది? మనసుకి. మనసు ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది? అంతరాత్మకి. ప్రతిది హ్మ్. లింకే. హ్మ్. మరి ఈ మైండ్, మనసు, అంతరాత్మ కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు, ఈ శరీరం ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది? హ్మ్. వాటన్నిటితోనే కదా టై అప్ అయ్యి ఉంది. అందుకే అవును. ఈ శరీరంలో లేని శక్తులు ఈ సృష్టిలో లేవని చెప్పారు. హ్మ్. దీనికి ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద తీసుకుందాం. ఆల్ పవర్స్ వితిన్ యూ. యూ క్యాన్ డూ ఎనీథింగ్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నారు. అలాంటి శక్తిని గ్రహించి తెలుసుకున్న వాళ్ళు కృష్ణుళ్ళు. హ్మ్. తెలుసుకున్న వాళ్ళు కృష్ణుళ్ళు. కృష్ణుడు ఒకడు గాదు. కృష్ణుళ్ళు. కృష్ణుళ్ళు. ఆ! కృష్ణుడంటే ఒకడు గాదు. కృష్ణుడంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని, అణువణువులో ఆకలింపజేసుకొని, అందరికి తెలియజేసినటువంటి
జగద్గురువు. సో అలాంటి గురువు ఒకడే కాదు, మళ్ళీ ఒకడనే భ్రమలో ఉంటాం. ఉదాహరణకి బుద్ధుడు అలాంటి స్థితిలోనే ఉన్నారు, రాముడు అలాంటి స్థితిలోనే ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఉమ్, భూమి మీదకి వచ్చినటువంటి ప్రణాళిక ప్రకారం వాళ్ళు జీవించారు. ఈ భూమి మీద ఏ ప్రణాళికతో ఎలా చెప్తే, ఎలా నడుచుకుంటే వాళ్ళు అందరూ కూడా దాన్ని వైపు ప్రయాణం చేయగలరు, అలాంటి వాటిని ఎంచుకుంటా వచ్చారు. కానీ బుద్ధుడు చేసిందే పత్రిసారి చేయలేదు ఇక్కడ. రాముడు చేసిందే కృష్ణావతారంలో చేయలేదు. కృష్ణుడు ఉమ్, చేసిందే మహావిష్ణువు చేయలేదు. మహావిష్ణువు చేసిందే సాయిబాబా చేయలేదు. కానీ వాళ్ళ యొక్క లైఫ్ ప్రణాళిక ప్రకారం వాళ్ళు చేసుకుంటా వచ్చారు. అలాగనే మన లైఫ్ కూడా మన ప్రణాళిక ప్రకారమే వెళ్తుంది. ఉమ్, ఎప్పుడు అంటే మన జీవితం మన చేతుల్లో ఉంది. మన జీవితంలో కర్త కర్మ మనమే. మన వాస్తవానికి మనమే కర్త కర్మ క్రియ. మన లైఫ్ ని మనం మన చేతిలోకి తెచ్చుకోవడానికి కారణం ఆ మూలం ఏంటంటే మన భావాలని, మన ఆలోచనల్ని ఈ క్షణం కూడా మార్చుకుంటే మన జీవితం మన చేతుల్లోకి వస్తుంది. గతంలో మనకు తెలియకుండా ఏదో రకరకాలుగా మన జీవితం ఎవరి చేతుల్లో ఉంది అనే భ్రమలో ఉండడం వల్ల ఈ వర్తమాన క్షణంలో కూడా అలానే జీవిస్తూ వెళ్తూ ఉంటాం. ఎంత ధ్యానం చేసినా, ఎన్ని క్లాసులు విన్నా, వాస్తవానికి నువ్వు ఒక స్థిరంగా ఒక ఆలోచనని మూలంగా అంటే పునాది ఏంటంటే నా జీవితం నా చేతుల్లో ఉందని నమ్మాలి ఫస్ట్. ఉమ్, నువ్వు అనుకునేది సాధించినా సాధించకపోయినా నీ జీవితం నీ చేతుల్లో ఉందని నమ్మాలి. దీనికి ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పాను, మనల్ని మనకంటే తక్కువగా ఎవరైనా భావించినా, మనకంటే ఎక్కువగా భావించినా మన జీవితం మన చేతుల్లో ఉండదు. తక్కువగా ఉమ్. చూసినప్పుడు వాళ్ళకి ఇది బానిస మటుకు అవుతాం. బాగుంది సార్ పాయింట్. మనల్ని తక్కువగా చూసినా, మనల్ని ఎక్కువగా చూసినా మన జీవితం అప్పుడు మన చేతుల్లో ఉండదు. ఉండదు. సో నేను అందుకే పత్రి సార్ కనబడినప్పుడు కానీ నేను ఆయనతో ఈక్వల్ అనుకునేవాడిని. ఆ నాలెడ్జ్ ఎలా వచ్చిందంటే మెడిటేషన్ వల్ల వచ్చింది. ఆయనతో నేను ఈక్వల్ అనే నాలెడ్జ్ మెడిటేషన్ వల్ల వచ్చింది, ఇంకొకటి కాదు. రెండోది, మంచి మంచి విషయాల్ని ఆయన కాన్షియస్ నుంచి, ఆయన అంతర్గత ఆలోచన నుంచి గ్రహించినప్పుడు వచ్చింది. సో ఇలాగా మనము ఆయన అంతర్గత శక్తులు వేరు కాదు, మన అంతర్గత శక్తులు వేరు కాదు అని చెట్ల ద్వారా నేర్చుకున్నాను. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చాలా సఫరింగ్ లో ఉన్నప్పుడు ఆ చెట్టుని తో మాట్లాడడం, ఆ చెట్టుతో అనుసంధానం అవడం, ఆ చెట్టుని నా అంటే మనకు ఉన్నటువంటి విషయాల్ని కమ్యూనికేట్ చేయడం ప్రాక్టీస్ చేశాను. ఈ భూమి మీద ఏదైనా సాధించవచ్చు, ఒకటి యాక్సెప్టెన్సీ కావాలి, అంగీకార తత్వం కావాలి. ఏదైనా సాధించవచ్చు, అంగీకరించాలి ఫస్ట్. ఏది వ్యతిరేకించకూడదు. అలా వ్యతిరేకించకుండా మనం నడుచుకోగలిగినప్పుడు మన జీవితం మన చేతిలోకి వస్తుంది. కానీ మనము ఈ భూమి మీద జీవించాలంటే వ్యతిరేకించకుండా తప్పదు, వ్యతిరేకించాల్సి వస్తుంది. కొన్ని కొన్ని విషయాలు. ఉదాహరణకి అందరికి అవసరమైందే చెప్తున్నా. ఉదాహరణకి నాన్ వెజ్. ఇప్పుడు దీన్ని వ్యతిరేకించాలా లేదా? వ్యతిరేకించాలి. వ్యతిరేకించాలి. కానీ ఎలాంటి వాటిని వ్యతిరేకించాలంటే ప్రకృతికి విరుద్ధంగా ఉన్న వాటిని వ్యతిరేకించాలి. ఓకే. ప్రకృతికి ఏవైతే విరుద్ధంగా ఉన్నాయో వాటిని వ్యతిరేకించాలి. ఉదాహరణకి నీ శరీరం కోరుకుంటూ ఉంది ఏమని, నీకు శుద్ధ సాత్విక ఆహారం కావాలని నీ శరీరం కోరుకుంటూ ఉంది. కానీ నువ్వు నాన్ వెజ్జే కదా, దాన్ని తినేస్తే ఏం కాదులే, ప్రకృతిని ఎవరిచ్చినా వద్దనకూడదు. నాకు ఇలాంటివి ఎన్నో జరిగాయి గడ. ఎవరిచ్చినా వద్దనకూడదంట. అసలు మనం ధ్యానం చేసే మన ఫ్రెండ్సే అనుకోండి, ఏదైనా ఇస్తే వద్దనకూడదంట. ఎవరు చెప్పారు? ఇచ్చిందంతా తీసుకుంటే మనకు బుద్ధి లేదు అని, ఏం కావాలో వాటిని తీసుకోవడం మనకి బుద్ధి ఉంది అని, ఏమి వద్దు దాన్ని వదిలిపెట్టడం మన బుద్ధి. ఇక్కడ ఏం అంటే చెప్పారు? అంటారు కదండి సార్, అప్పుడు నాన్ వెజ్ మన ఇస్తాం మేడం, మీరు తీసుకుంటారా? ఆహా వద్దని చెప్తా, ఎందుకంటే అక్కడే నిర్మోహమాటంగా చెప్పేస్తాను. ఎస్, ప్రకృతి నుంచి ఇప్పుడు నాన్ వెజ్ కూడా ప్రకృతి నుంచి లభించే అని క్వశ్చన్ కూడా వస్తుంది. నాన్ అవును, వెజ్ అవి కూడా మన కోసమే ఉన్నాయి, తినడానికి కోసమే ఉన్నాయి, లేదంటే ఎక్కువైపోతాయంట. ఆ జంతువులు అనేవి ఎక్కువైపోతాయంట.
మనం ఆ, తినడానికే ఉన్నాయని అంటారు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నా శరీర ధర్మం నాన్ వెజ్ అంట, ఇంకొకరి శరీర ధర్మము వెజ్ అంట. ఎవరు చెప్పారు? ఇవన్నీ మీకు మీరు అనుకూలంగా మార్చుకొని మీతో పాటు పక్కన వాళ్ళు కూడా పాడు చేస్తున్నారు. అర్థమైందా? ఆ, అందుకోసమే ఈ క్లాస్. ఎవరిని నమ్మకండి ఈ భూమి మీద. ఒకరినే నమ్మండి, మీ అంతరాత్మను నమ్మండి. అది అబద్ధం చెప్పదు, అసత్యం చెప్పదు, పొరపాటు అస్సలు చేయదు. నీకు తెలుసు, మాంసం తిన్నప్పుడు నీ శరీరము ఎంత ఆ బాధలకి, ఎన్ని ఇబ్బంది. కష్టాలకి, ఎంత ఇబ్బందికి గురి అయిందని నీకే తెలుస్తుంది. ఒక 40 అవును. డేస్ నాన్ వెజ్ తినకుండా ఉంటే తెలుస్తుంది. అవును. తింటే నిన్నేం చేస్తాం? నేనేం చేయను, నువ్వేం చేయవు. నీ శరీరాన్ని నువ్వే క్షీణింపజేసుకుంటావు. సో అలాగనే మన జీవితం ఎవరు ఏం చేయలేరు. యు బిలీవ్, యూ కెన్ డూ. అంటే నువ్వు నీ జీవితం నీ నమ్మింది. చేతుల్లో లేదు అని నువ్వు నమ్మడం వల్ల ఎవరైనా ఏదైనా చేస్తారు. నీ జీవితం నీ చేతుల్లో ఉంది అని నువ్వు నమ్మితే నీ జీవితం నుంచి నీ జీవితాన్ని నీ నుంచి వేరు చేయలేదు. ఉమ్, సో ఈ లైఫ్ పర్పస్ మీదే నేను రావడం జరిగింది ఈ భూమి మీదకి. ఉహు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. సో మన Yes. జీవితం మనమే కర్త, కర్మ, క్రియ. అందరూ అదే పర్పస్ లో వస్తారు, కానీ ఇక్కడ మర్చిపోతారు. సరైనటువంటి స్థితిలో మనం అది ఎలా అవుతుంది, ఎవరన్నా ఇదంటేనే కాదు. ఒక్క భావన అనేది అందరికి కనెక్ట్ అయి ఉంటుంది. ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ అంటే ఏంటి? ప్రతి శక్తి మనలో ఉంది. అంటే ఈ భూమి మీద ఎవరినైనా శాసించవచ్చు. అయితే నువ్వు నేచర్ అవ్వాలి. ఏమవ్వాలి? మనం నువ్వు నేచర్ అవ్వాలి. నేచర్ నువ్వే నేచర్ అవ్వాలి. ప్రకృతి మనం అయిపోవాలి. మనము ప్రకృతే మనం మనము అయిపోవాలి. ఎస్, మనమే ప్రకృతి, మనమే వికృతి అండి. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మన జీవితము పక్కన వాళ్ళ చేతిలో ఉంటుంది. మన జీవితం భగవంతుడి చేతిలో కూడా ఉంటుంది. ఆ, దీన్ని ఏమంటారంటే, మెంటల్ మెంటల్ గా ఒక స్టేట్మెంట్ ఉంటుంది, మానసికంగా ఒక స్టేట్మెంట్ ఉంటుంది. అంటే మైండ్ పరంగా ఒక స్టేట్మెంట్, మనసు పరంగా ఒక స్టేట్మెంట్ ఉంటుంది, అంతర్గతంగా ఇంకొక స్టేట్మెంట్ ఉంటుంది. ఇక్కడ మనం అన్ని నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నామంటాం, కానీ నీ మనసు, నీ మైండ్, నీ ఇంటెన్షన్ వేరుగా ఉంటుంది. వేరుంటుంది, ఉద్దేశం వేరుంటది లోపల. ఖచ్చితంగా ఉంటుంది. సో అప్పుడు నువ్వు మనసా వాచ కర్మ ఎక్కడ జీవించినట్టు? లేదు. ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఉన్న వాస్తవం నీ కంటికి కనపడింది కూడా అసత్యం, తెలుసా? ఇప్పుడు ఉమ్, నీ కంటి ముందు కనపడేది కూడా అసత్యమే. ఎప్పుడు? ఉమ్, ఫ్యాక్షన్ సెకండ్ ఒక 1 అవర్ తర్వాత అది కనపడదు. అవును. మరి నువ్వు ఎక్కడ నిజాలు చెప్పినట్టు? నిజం, అబద్ధం ఉంది, సత్యము, అసత్యం ఉంది, మంచి, చెడు ఉంది. ఇవన్నీ తెలుసుకొని జీవించడమే మన జీవితం మన చేతిలోకి తెచ్చుకోవడం అంటే. ఉమ్, మనం ఏమనుకుంటామంటే, నేను కూడా కొన్ని రోజులు ఇలాగా కొన్ని మార్చుకోలేక, ఆ సందేహాల్ని తెలుసుకోలేక, అసలు నిజంగా వీళ్ళు చెప్పేది నిజమా, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అంటారు, మన జీవితం మన చేతుల్లో అంటారు, నా జీవితంలో ఏంటి, నా చేతుల్లో ఉన్నప్పుడు నేను హ్యాపీగా కదా ఉండాలి అని ఆలోచిస్తాం. కానీ గతం తాలూకు ఉన్నటువంటివి వదిలిపెట్టవు గాక వదిలిపెట్టవు. గతం అంటే మనం భూమి మీద జన్మ తీసుకున్న క్షణం నుంచి ఈ క్షణం వరకు మన ఆలోచనలు, మన మాటలు, మన భావాలు, మన ప్రవర్తన, మన పనులు ఏ విధంగా అయితే మనం చేస్తూ వచ్చామో వాటి నుంచి తప్పించుకునేకే ఈ క్లాస్. ఉమ్. తప్పించుకోవడం నేర్చుకోవాలి. ఎలా తప్పించుకోవాలంటే, ఇక్కడ నువ్వు మనసులో గాని, ఆలోచనలో గాని, భావంలో గాని తీసేస్తే నువ్వు తప్పించుకున్నట్టే. అప్పుడు వైట్ పేపర్ అవుతాం. వైట్ పేపర్ మీద నీ జీవితం ఎలా ఉండాలో అలా రాసుకోవచ్చు, ఫ్రేమ్ చేసుకోవచ్చు. అప్పుడు తెలుస్తుంది నేను ఈ అంటే ఈ క్లాస్ యొక్క అంతర్గతమైనటువంటి విషయాలు ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుందంటే, మనము ఫస్ట్ మనసులో గాని, మైండ్ లో గాని ఏ ఆలోచన లేకుండా ఒక వైట్ పేపర్ అయితే గాని మన జీవితం మన చేతుల్లో ఉంది అని గ్రహించలేము. ఇలాంటి క్లాసులు 100 క్లాసులు చెప్పినా గ్రహించలేము. ఎగ్జాక్ట్లీ సార్. విన్నా గ్రహించలేం. కానీ ఈ క్లాసు, ఇంకో క్లాసు వినడం వల్ల విషయం తెలుస్తుంది. విషయాలైతే తెలుస్తాయి. ఓహో! మనము మనకంటే హీనంగా చూస్తున్నాము.
మనకంటే వేరే వాళ్ళని ఉన్నతంగా చూపిస్తున్నాము. ఆ కృష్ణుడు కూడా చెప్పాడు, సర్వం ఉండేది నేనే, నీలో ఉండేది కూడా, నీ లోపల కూడా నేనున్నాను అనేసి. నీ లోపల గాని నేనున్నాను అన్న కృష్ణుడే అదే మాట నువ్వు చెప్తే జనాలకి ఇంపుగా సొంపుగా ఉండదు, వినలేరు. అందుకే చెప్పకు, చెప్పకుండా చెప్పేవాడే గురువు. ఏం చెప్పొద్దు. ఈ సృష్టిలో మనల్ని కిందకి లాగే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. మనల్ని పైకి తీసుకెళ్లే వాళ్ళు ఒక్కరే ఉంటారు. ఆ ఒక్కరు ఎగ్జాక్ట్లీ. ఎవరంటే మళ్ళీ నువ్వు బయట వెళ్ళొద్దు, అంతరాత్మ. అంతరాత్మ. నీ అంతరాత్మకి నువ్వు కనెక్ట్ అవ్వడం కోసమే ఈ బయట ఉన్న వాళ్ళందరూ లాగడం. ఆ లాగేటప్పుడు నువ్వు పడిపోతావా, నిలబడతావా, స్టాండర్డ్ గా ఉంటావా? ఇప్పుడు మేడం ఈ క్లాస్ కి ఎవరు రాలేదు కానీ మనకు వద్దు కానీ అనేసి మనం కట్ చేసామనుకో, మనం వీక్. ఎవరొచ్చినా ఎగ్జాక్ట్లీ సార్. రాకపోయినా ఎవరొచ్చినా రాకపోయినా నేను ప్రతిరోజు క్లాస్ నడుపుతా, నడిపి తీరుతా, ఏదో ఒక రోజు సక్సెస్ అయి తీరుతా అని. నాకు చదువు రాదు కానీ నేను చదవడం ప్రాక్టీస్ చేస్తా. చేయంగా చదువు కానీ వస్తుందని నమ్మి చదివామనుకో, చదువు వస్తుంది. అలాగే నేను నా జీవితం నా చేతిలో ఉండాలి అనే నిర్ణయం తీసుకోవాలి. నువ్వు ఈ క్షణంలో నువ్వు ఎలా అన్నా ఉండొచ్చు, ఏ విధంగా ఎలాంటి పరిస్థితులన్నా ఉండొచ్చు. ఒక పేదరికంలోనో లేకుంటే ఒక ఆ ఏమి లేకుండా ఉన్న స్థితిలోనో భిక్షగాడిగా కూడా ఉండొచ్చు. ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక తెల్ల పేపర్ లాగా మైండ్ ని మనసుని ఖాళీ చేసి ఈ క్షణం నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా. ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ సంపదల్ని నేను అనుభవిస్తూ ఆనందంగా జీవిస్తూ అందరికీ పంచగలిగే శక్తివంతుడిగా మారాలి అనుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఆ ఖాళీ పేపర్ మీద ఈ ఆలోచన పెట్టావో అది జరగడానికి ఇంకొక జన్మ కూడా పట్టొచ్చు, కానీ నువ్వు స్థిరంగా ఉండాలి. ఎందుకు ఇంకో జన్మని పెట్టానంటే, నీకు ఈ జన్మలో దానికి కావాల్సినటువంటి క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్, ఆచరణ మార్గాలు ఇవన్నీ కలగకపోవచ్చు, అందకపోవచ్చు. నెక్స్ట్ జన్మలో అది కనెక్ట్ అవుతుంది. మరి ఇదే జన్మలో కూడా కనెక్ట్ అవుతుంది ఎప్పుడు అంటే, నువ్వు వర్కౌట్ చేసినప్పుడు, దాని మీద నువ్వు ప్రయత్నం చేసినప్పుడు. ఎలాంటి ప్రయత్నం చేయాలి, ఎలా ప్రయత్నం చేయాలి అంటే, నిరంతరము నువ్వు నమ్మాలి. ఇప్పుడు మనీ క్లాసెస్, ఆ క్లాసు, ఈ క్లాసులన్నీ ఎందుకండి? మై క్వశ్చన్. అది నమ్మకం పెంచడానికే సార్ నన్ను అడిగితే. ఎస్. మన పట్ల మనకి విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ వాటినన్నిటినీ మనము స్టిక్ అనే ఉండడం కోసం, మన మైండ్ ని డైవర్ట్ కాకుండా ఉంచుకోవడం కోసం, మన మనసుకిచ్చే మంత్రణం, మన మనసుకిచ్చే మార్గదర్శకం, మన మనసు మన మైండ్ మన చేతుల్లో ఉంచుకోలేకపోతున్నాం కనుక ఆ క్లాసులు. అదే ధ్యానం చేసినప్పుడు మనం వైట్ పేపర్ అవుతాం. ధ్యానం చేసినప్పుడు మనం ఎప్పుడైతే తెల్లటి కాగితం అవుతామో, ఆ తెల్లటి కాగితం పైన నువ్వు పెన్సిల్ తో రాస్తే దాన్ని ఎర్రర్ చేసేస్తాం. అంటే సందేహం వచ్చింది, నువ్వు మళ్ళీ తుడిపేసావు, ఇది నా వల్ల కాదని. అదే పెన్నుతో రాసావనుకో పేపరే చినుగుతుంది, అది పోదు పోదు. ఇప్పుడు వచ్చేస్తాయి పెన్నుతో కూడా ఉన్న వాటిని మార్కర్ తో, వైట్నర్ తో చేస్తాం. సో అలాగా నీ లోపల ఉంటుంది, ఆ లోపల లోపల ఉంటుంది ఉంటుంది. కానీ లోపల ఉంటుంది అంటే ఆ మార్క్ లోపల ఉంటుంది కానీ అది పోదు. పోదు. అలాగనే మనకి లోపల ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో సంకల్పాలు ఉంటాయి, ఎన్నో భావాలు ఉంటాయి. అవన్నీ జరగలేదు కాబట్టి మన జీవితం మన చేతుల్లో లేదు అనే ఆలోచనలో ఉన్నాము. అవన్నీ జరిగిపోయేట్టుగా ఉండి వెంటనే జరుగుతాయి. అది జరుగుతూనే ఉంటుంది కానీ మనకి గుర్తించలేని స్థితిలో ఉన్నాం. ఎప్పుడు జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కి గతంలో ఉన్నటువంటి మాటలు, ఆలోచనలు, ఫర్ ఎగ్జాంపుల్ కి ఇవన్నీ కూడా నాకు ఈ రోజు నా క్లాస్ లోనే జరిగాయి. నేను కోచింగ్ సెంటర్ లోకి వెళ్ళినప్పుడు బ్రేక్ అంటే బ్రేక్ వస్తుంది. నేను బ్రేక్ అనుకుంటే ఆడ బ్రేక్ రావడం ఏంటి? క్లాస్ స్టార్ట్ అంటే క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ రిలీవ్ అంటే అంటే ఇక్కడ ఏంటంటే ఆ చెప్పే వ్యక్తి నేను ఒకటే అని భావించాను. టైం సెన్స్ కనెక్ట్ అవ్వాలి ఇక్కడ. బుద్ధి పరిపూర్ణ వికసించినప్పుడు మనం టైం సెన్స్ అంటే టైం అనేది ఒకటి ఉంది కదా ఫిజికల్ లైఫ్ లో, ఆ టైం తో మనం కనెక్ట్ అయి ఉంటాం.
ఆ టైంతో మనము జీవిస్తాం. సమయంలో మనం జీవించినప్పుడు మనకంటే పెద్దవాళ్ళు ఉండరు, మనకంటే తక్కువైన వాళ్ళు ఉండరు. శ్వాసని లయపరుచుకోవడమే సమయంతో కలిసిపోవడం. శ్వాస సుస్వరూప అనుసంధానమే ధ్యానం అన్నారు. ధ్యానం నిర్విషయ మనః, అంటే మనసులో ఎటువంటి ఆలోచన లేని స్థితినే ధ్యాన స్థితి అన్నారు. మరి అలాంటి ధ్యాన స్థితిలో మనం ఏదైనా అనుకుంటే అదే జరుగుతుంది. అక్కడ ఏం అనుకుంటున్నాం అనేది మన విత్తనం. ఆ విత్తనానికి ఎరువు ఇలాంటి క్లాసులు, నీళ్లు పోయాలి ఇంకొక గ్లాసు, అప్పుడు విత్తనం మొలకొస్తుంది. ఆ మొలకొచ్చి వృక్షం అయినప్పుడు తెలుస్తుంది, ఓహో ఒకానొక సందర్భంలో నా మనసులో నేను ఇలా అనుకున్నాను. ఆ అనుకోవడం వల్ల దానికి సంబంధించినటువంటి పరిస్థితుల్ని ఈ రోజు నేను చూస్తున్నాను, ఈ రోజు నేను అనుభవిస్తున్నాను అని తెలుస్తుంది. అయితే గత జన్మ తాలూకా, లేకుంటే గత జన్మ సుకృతము, లేకుంటే గత జన్మ, లేకుంటే ఈ జన్మలో నీ పరిస్థితులు వేరే విధంగా ఉండొచ్చు. ఏ విధంగా ఉన్న దానికి గల కారణము మన మూల చైతన్యమైనటువంటి ఆలోచన నుంచే జనించింది. అందుకే ఆలోచన మార్చుకుంటేనే కాదు, భావాన్ని మార్చుకునే శక్తి కూడా మనం తెలుసుకోవాలి. ఆలోచనలు 60,000 ఉంటాయి, కానీ భావం ఒకటే ఉంటుంది. భావం నుంచి ఆలోచనలు వస్తాయి. మరి భావం 60,000 ఆలోచనలు, ఇప్పుడు భావాలు కూడా 60,000 ఉంటాయి కదా. ఖచ్చితంగా ఉంటాయి. మరి ఆ భావానికంటే అతీతమైన స్థితికి వెళ్ళాలి. భావ అతీత స్థితికి వెళ్ళినప్పుడు ఏ భావం లేని స్థితి ఆ భావ అతీత స్థితి. భావానికి అతీత స్థితి వెళ్తే గాని నీకు నువ్వు భగవంతుడివి అనేటువంటిది, నువ్వు దైవం అని గ్రహించలేవు. ఏ భావము ఉండకుండా, ఏ భావము లేకుండా ఎవరు ఉండలేరు ఈ భూమి మీద. అది ప్రాబ్లం. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణి సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు, ఎన్నో చెప్తూ ఉంటాం, మంచివే. కానీ నీ లోపల నువ్వు అలా ఉన్నావా? నువ్వు అలా చెప్పకపోయినా నీ లోపల నువ్వు అలా ఉన్నావంటే ఆటోమేటిక్ గా అందరూ కనెక్ట్ అవుతారు. అవుతారు. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. అందుకే ఇక్కడ మనం ఏదైనా గానీ మన జీవితం మన చేతుల్లో ఉంది అని తెలుసుకోవాలండి. ఫస్ట్ తెలుసుకోవాలి, నిర్ణయించుకోవాలి. గతంలో ఉన్నటువంటి వాటిని, వాసనల్ని, సువాసనల్ని మనం ఆ ఒకసారి గమనించామంటే మన జీవితంలో ప్రతి చిన్న విషయము మన ఆలోచన, మన భావన, మన మాటల నుంచే జరుగుతాయి. సో నా వల్ల కాదు, నెగ్లిజెన్స్ వస్తుంది. అప్పుడు ఏమవుతాము? నెగ్లెక్ట్ గా ఉంటాం, ఆ పని చేయం. సో నా వల్ల అవుతుంది, ఇప్పుడేమొస్తుంది? కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ పని చేయడానికి ప్రయత్నిస్తాం. సగంలో ఆపేయచ్చు కాక, లేకుంటే పూర్తిగా నువ్వు సాధించొచ్చు కాక. కానీ నీ యొక్క ఆలోచన ఇంటెన్షన్ ఎంత బలంగా ఉంది, అదే దాన్నే ఇక్కడ ఏమన్నారంటే ఆత్మవిశ్వాసం అని పెట్టుకున్నారు. నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని నువ్వు నమ్మి చేయడం, వాడుక భాషలో. అది ఏదైనా కావచ్చు, మనం నమ్మి చేయాలి. మన జీవితం మన చేతిలోకి రావాలంటే మనం ఫస్ట్ నమ్మాలి. ఇప్పుడు ఉదాహరణకి నన్నుగా ప్రేమిస్తున్నాను, నా జీవితం ఎలా అన్నా ఉండని, ఏమన్నా కానీ, ఏమన్నా జరగని, నన్ను నేను ఇష్టపడాలి అంతే. కాకి పిల్ల కాకి ముద్దు, మనము మన జీవితాన్ని ఇష్టపడాలి. భిక్షగాడిగా ఉన్నా ఇష్టపడాలి, కోటీశ్వరుడైనా ఇష్టపడాలి, నువ్వు ఏ విధంగా ఉన్నా ఇష్టపడాలి. నీ జీవితం, నీ గతంలో నువ్వు ఎంత పాపాత్ముడైనా ఇష్టపడాలి. నువ్వు ఈ భూమి మీద ఎవరు చేయని పనులు చేస్తున్నా ఇష్టపడాలి. నేను చాలా బుక్లు పరిశీలించాను, చాలా క్లాసులు విన్నాను. వినిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైతే మన గురించి మనము స్పష్టతమైనటువంటి పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణం, పూర్వజన్మలో నువ్వు ఏ పాపం చేసున్నావో నీకు తెలియదు. కానీ ఈ జన్మలో ఈ క్షణం నువ్వు నిర్ణయించుకోవాలి. ఏమని? నా గతంలో ఏమైనా ఉండొచ్చు కాక, నేను గతంలో ఎలాంటి పనులైనా చేసి ఉండొచ్చు కాక, కానీ నేను ఈ క్షణం ఒక ఆలోచన పెట్టుకుంటున్నాను. ఆ ఆలోచన ఏంటంటే, నేను ఈ భూమి మీద అందరికి కోసం కాకుండా నా లక్ష్యం కోసం నేను పని చేయగలను, పని చేస్తాను అని ఎప్పుడైతే సంకల్పిస్తావో నీ లక్ష్యంలోనే అందరూ భాగస్తులండి. మన లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యంలోనే మన బిడ్డలు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన లక్ష్యంలోనే వీళ్ళందరూ భాగం.
కానీ మన లక్ష్యాన్ని వదిలిపెట్టడం వల్ల భావబంధాలన్నీ విడిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం మన లక్ష్యంలో వెళ్తూ ఉన్న కొలది మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మన నుంచి దూరం అవుతాయి. మరి అందరి లక్ష్యం ఏంటి? తను తాను తెలుసుకోవడమే కదా. అవును. మరి అందరి లక్ష్యం తను తాను తెలుసుకోవడం అయినప్పుడు రకరకాల జీవితాలు ఎందుకున్నాయి, రకరకాల శరీరాలు ఎందుకున్నాయి, రకరకాల కళ్ళు ఎందుకున్నాయి, రకరకాల భావాలు ఎందుకున్నాయి, రకరకాల మాటలు ఎందుకున్నాయి, రకరకాల ఆలోచనలు ఎందుకున్నాయి? ఈ రకరకాలుగా ఉండడం వల్లే నీకు నువ్వు అర్థం అవుతావు. కాబట్టి నువ్వు ఈ రకరకాలుగా ఉన్న దాంట్లో నువ్వు ఇరుక్కోకుండా చూసే వాటిలో చూపు ఉంచకుండా నీ దృష్టి అంటే గురు మధ్యమం, నీ మూడవ నేత్రంతో నిన్ను నువ్వు దర్శించడం కోసమే ఇవి ఉన్నాయి. నీ చుట్టూ చెడ్డవాళ్ళే ఎందుకున్నారు అంటే నీలో అవన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఉన్నాయి. ఉన్నాయి కాబట్టి. Yes, sir. అది ఇప్పుడు నేను అలా లేకపోవచ్చు. ఆలోచిస్తున్నాను. నేను అలా ఉన్నాను కాబట్టి. నా Yes. ఆలోచన భావన అలా ఉంది కాబట్టి. Yes. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాము. అక్కడ డిఎస్సి చదివే వాళ్ళు వస్తారా, సివిల్స్ చదివే వాళ్ళు కూడా వస్తారా? డిఎస్సి చదివే వాళ్ళే వస్తారు. అంటే నీకు డిఎస్సి చదివావు, డిఎస్సి ప్రిపేర్ అయినావు, డిఎస్సి కోసము నువ్వు ఉన్నావు కాబట్టి డిఎస్సికి సంబంధించిన వాళ్ళు వస్తారు. సివిల్ క్లాస్ లో వస్తారు. సివిల్ వాళ్ళు వస్తారు. అలాగే ఈ అవును. భూమి మీద మనము ఏ క్లాస్ లో ఉన్నాం, 1వ క్లాస్ లో ఉన్నావా, 2వ క్లాస్ లో ఉన్నావా, 3వ క్లాస్ లో ఉన్నావా, 5వ క్లాస్ లో ఉన్నావా, పీజీలో ఉన్నావా అని తెలుసుకోవాలి. మనం ఏ క్లాస్ లో ఉన్నాము. ఉమ్. మనల గురించి మనం తెలుసుకోవడం అంటే ఏదో కళ్ళు మూసుకొని ధ్యానం చేసి 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 ఉమ్. తెలుసుకోవడం ఏం కాదు. అది చేసిన నీకు సో మెనీ డౌట్స్, చెప్పలేనటువంటి సందేహాలు వస్తాయి. దాంతో పాటు ఇవన్నీ కూడా గమనించాలి. ఈ భూమి మీద ఎందుకు వచ్చామని ఓషో ఏం ఏం చెప్పారంటే ఆనందంగా జీవించడం కోసం వచ్చినామని చెప్పారు. కృష్ణుడు ఏం చెప్పినాడు? ఆనందంగా జీవించడం కోసం అని చెప్పారు. సెలబ్రేషన్ లైఫ్. ఆయన ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా జీవించాడు. మరి మనం ఎందుకు ఏడుస్తున్నాం? మన జీవితం కృష్ణుడి చేతిలో పెట్టేశాం, మన జీవితం రాముడి చేతిలో పెట్టేశాం, మన జీవితం మన లవర్ చేతిలో పెట్టేశాం, మన జీవితం మనం అమ్మ చేతిలో పెట్టేశాం, మన జీవితం మన నాన్న చేతిలో పెట్టేశాం, మన జీవితం మన గురువు చేతిలో పెట్టేశాం. నేను చాలా విషయాలు గ్రహించాను. గురువు అనేవాడు కూడా లేడు. కొంతవరకే వస్తారు కదండి సార్ గురువు కూడా. Yes. కొంతవరకే చెప్తారు. ఎస్. మార్గం ఎప్పటి వరకు చూపించేంత గురువు వరకే అంటే గురువు. Yes. ఎప్పటి వరకు గురువు మార్గం- అంటే Yes, sir. చెప్పండి. ఎప్పటి వరకు మార్గం గురువు అంటే చూపించేంత వరకే గురువు. ఆయన అంతే. అంతవరకే ఆయన బాధ్యత. ఆ మార్గాన్ని నేను ముందుకు పట్టుకొని ముందుకు వెళ్ళడం నా బాధ్యత. నెక్స్ట్ నాది. Yes. ఇంకా నా ప్రయాణం నాదే. మేడం ఇవన్నీ ఎవరేం రా. తీసుకోవాలంటే, ఇప్పుడు చెప్పే విషయాలన్నీ తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. రెండోది నీ Yes. కామన్ సెన్స్ పరిపూర్ణంగా సిద్ధించాలి. గురువు లేడా? Yes, sir. ఈయనేంది ఇలా చెప్తున్నాడు? గురువు అందరూ చాలా మంది గురువులు పూజారులు గుళ్ళు అన్ని చెప్తున్నారు, ఈయన గురువే లేదంటున్నాడు. గురి లేని వాడే నువ్వే గురువు. గురి నీకు నీ మీద గురువు వస్తుంది, నువ్వే గురువుగా మారతావు. గురువు అంటే ఏంటి? ఏ భారం లేని వాడు గురువు. నువ్వేం చేస్తున్నావు? ఎవరినో ఒకరిని పట్టుకొని ఏదో ఒకటిని పెట్టుకొని గురువు 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 అని వేడుకుంటే వేడుక అవుతుంది, కానీ వేడుక చేసేవాడు అవుతావు, కానీ నువ్వు ఆ వేడుకలో జీవించలేవు. You won't Sir, become a sir. master. అన్నారు కదండి సార్, గురియే గురువు, నీ గురియే నీ గురువు అని చెప్పారు ఆయన కూడా. సార్ అందుకే 100% సార్ చెప్పినవి పర్ఫెక్ట్, 100% నేను రామ్తా Exactly. బుక్ లో కానీ చూశాను. ఆ బుక్ చూసినప్పుడు ఒక్కసారి నా మైండ్ షాక్ అయింది. అంతవరకు నేను చాలా డిపెండెన్సీలో ఉన్నాను. కానీ దాని తర్వాత ఆ విషయాన్ని వినిన వెంటనే దానికోసం ప్రయత్నం చేయంగా చాలా దెబ్బలు తగిలాయి. నా స్థితిని కూడా నేను కోల్పోయాను. ఎందుకంటే ఒక్కసారిగా మనము గురువు లేడు అన్నామంటే పడిపోతాం. ఒక మన సపోర్ట్ weakness కోరుకుంటాం సార్ ఏదో ఒక ఎప్పుడు. దారం ఇస్తే ఆ దారాన్ని పట్టుకొని వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసే వాళ్ళం మనం. అవును, ఎగ్జాక్ట్లీ అది. అలాంటి ఆలోచనతో మనము వెళ్తూ ఉంటాం కాబట్టి ఒకసారిగా ఆ విషయాన్ని నేను గ్రహించినప్పుడు, కానీ ధ్యాన ప్రచారం చేసినప్పుడు నాకు కలిగినటువంటి అనుభవం ఏంటంటే, గురువు ఉన్నాడు అని నేను బోధించినప్పుడు నాకే బాధగా, కష్టాలు, ఇబ్బందులుగా అనిపించాయి. గురువే లేడు, నేను కూడా గురువు కాదు అనే భావాన్ని మార్చినప్పుడు అల్టిమేట్ లెవెల్లో ఉండింది ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ, నాలెడ్జ్. పర్ఫెక్ట్ గా ఉండింది సబ్జెక్ట్.
సో మనం ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా స్ట్రక్ అయి ఉంటాము. గురువు లేడంటే నువ్వు బాహ్యంగా పత్రిసారి గురువే, కానీ వాస్తవానికి, సత్యానికి, ధర్మానికి లో ఏముందంటే శూన్యం ఉంది. మనం ఎక్కడి నుంచి పుట్టాము అని సార్ ఏం చెప్పారంటే, శూన్యం మహాపరిశూన్యం నుంచి జనించినామని చెప్పాడు. అక్కడ మహాపరిశూన్యంలో గురువు గాని లేడు. ఆ మహాపరిశూన్యానికి దారి ధ్యానం. అందుకే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, నీ శ్వాస నీ గురువు అని చెప్పాడు. ఈ విషయం అర్థం అవ్వాలంటే గాని అంత ఈజీ కాదు. నేను చెప్తున్న ప్రతి విషయము స్పిరిచువల్ లో హైయెస్ట్ ఫిలాసఫీ, హైయెస్ట్ ఎగ్జాక్ట్లీ సార్. కాన్సెప్ట్. ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అవసరం అందరికి. పత్రిసార్ లేడు అనే ఆలోచన తీసేయండి. ఇందు మేడం చెప్పండి పత్రిసార్ మేడం. అదే సార్తో మాట్లాడదామని, రవి సార్తో. ఎస్ 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 సార్ చెప్పేది కంప్లీట్ అవ్వనివ్వండి. సార్ ఎవరైనా అడుగుతారా ఏమని అన్నప్పుడు మనం అడుగుదాం. ఓకేనా? సరే మేడం. మేడం సరే సరే. ఓకేనా సార్? మనం ఆ సార్ ఫ్లోని కూడా మనం కట్ చేయొద్దు కదా. అందుకు ఎప్పుడైతే మనము ఆ కాన్షియస్ నుంచి మన కాన్షియస్ లోకి మనం వికసించడం జరుగుతుందో, సో ఆటోమేటిక్ గా నీలో పత్రిసార్ వస్తారు, నీలో సాయిబాబా వస్తారు, నీలో కృష్ణుడు వస్తాడు, నీలో రాముడు వస్తాడు, నీలో బుద్ధుడు వస్తాడు. నిన్ను నువ్వు దర్శించు, నీలో నిన్ను తెలుసుకో, నీ జీవితం నీ చేతులు లాంటి ఇవన్నీ ఏక స్ట్రక్చర్ అంటే ఒకే ఏక స్థితిలోకి రావాలి. అది ఎలా వస్తాము? గురువు ద్వారా వస్తామా? గురువు దారి చెప్తాడు. గురువు ఉన్నవాడు గురువు అవుతాడు. మరువులన్నీ దించుకునేస్తే మరి అలాంటి ప్రక్రియే మన జీవితం మన చేతుల్లో. ఎవరి చేతుల్లో పెట్టకండి. ఎవరు ఎన్ని చెప్పినా తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కి తల్లి నుంచి కొన్ని నేర్చుకుంటాం, తండ్రి నుంచి కొన్ని నేర్చుకుంటాం, గురువుల నుంచి కొన్ని నేర్చుకుంటాం. కానీ ఎన్ని నేర్చుకున్నా నీకు డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది సార్. అమ్మ చెప్పినా మనకి సందేహం వస్తుంది, ఎక్కడో ఒక చోట సందేహం వస్తుంది. నాన్న చెప్పినా మనకు సందేహం వస్తుంది. అదే గురువులు చెప్పినా మనకు సందేహం వస్తుంది. ఆ సందేహాలకు గల కారణం ఏంటంటే మనల్ని మనం గ్రహించకుండా మనము మభ్య పెట్టుకుంటున్నాం. మన గురించి మనం పరిశీలించడం లేదు. మన జీవితం మన చేతుల్లో లేదు అనే స్థితిలోనే ఇంకా జీవించడం వల్ల, ఫస్ట్ దాన్ని నమ్మకపోవడం వల్ల, గతంలో జరిగినటువంటి విషయాలన్నీ ఎక్కువగా మనల్ని బాధించడం వల్ల, ఆ బాధల గల కారణాలని మనమే చేశాము అని తెలియకపోవడం వల్ల, ఆ బాధలన్నీ మనం ఒక హ్యాపీనెస్ వచ్చిందంటే, ఒక ఉదాహరణకు ఒక సినిమాకి వెళ్తాం, ఒక మూవీకి వెళ్తాం. మూవీకి వెళ్ళినప్పుడు ఏమొస్తుంది? ఒక హ్యాపీనెస్ వస్తుంది. కానీ ఆ సినిమా చూసిన తర్వాత దీంట్లో ఎందుకు చూడకూడనివన్నీ చూపిస్తున్నారు, వినకూడనివన్నీ విన్నారు, అనకూడనివన్నీ అన్నారు అనేసి మళ్ళీ మనం అనుకుంటాం. కానీ మనం చూసినప్పుడు తదేకంగా హ్యాపీగా చూసాం కాబట్టి అవి అన్నీ మన బాడీలో ఏమైనాయి? ఆటోమేటిక్ గా ఏమంటారు సార్? మనమే అవి అయిపోయాము. మనకు అది వచ్చేసాయి. అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మన జీవితము పక్కన వాళ్ళ చేతిలోకి మనమే ఇచ్చాం. ఓవర్ అందుకే ఇన్వాల్వ్మెంట్ అవుతాం సార్ మూవీస్ చూసినప్పుడు. అందుకే పత్రి సార్ ఏం చెప్పాడంటే, మనం డైరెక్టర్స్ నైనా మన జీవితంలో మనము కో డైరెక్టర్ అని చెప్పాడు. అంటే శూన్యంలోకి వెళ్ళినప్పుడు మనం అక్కడి నుంచి డైరెక్టర్, కో డైరెక్టర్. ఇక్కడ ప్రొడ్యూసరు. ఒక సినిమా తీయాలంటే చాలా మంది అవసరం. దానికి ఆ మన సినిమా తీయాలంటే కూడా మనకి చాలా మంది అవసరం. ఆ సినిమా తీసే వాళ్ళే మన అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, చెల్లి, గురువు. ఇవన్నీ ఒక సినిమాలో ఒక పాత్ర. ఫస్ట్ మనం ఎదగాలంటే మనం ఏమేమి మార్చుకుంటా వెళ్తే మనం ఎదుగుతాము, మన జీవితం మన చేతుల్లోకి వస్తుంది అంటే ఇవన్నీ ఫాలో అయితేనే తెలుస్తుంది. ఏదో ఇక్కడ ఆవేశపడి ఆలోచన లేకుండా ఏదో భావంతో ఇవి లేవు, అవి లేవు, ఇవి కావు, అవి వద్దు అనేసి చెప్పడం కాదు ఇది. సాధన చెయ్యి. సాధన చేసినప్పుడు ఒకసారి పరిశీలించండి. పరిశీలనలో మనకి తెలిసేది ఏంటంటే, ఒకానొక సమయంలో నేను అనుకున్నాను నేను ఓడిపోతాను, నా వల్ల కాదు, అందువల్ల నేను ఈ రోజు ఫెయిల్ అయ్యాను అని తెలుస్తుంది. నేను 16 సంవత్సరాల క్రిందట నేను ఒక దేవుణ్ణి తలుచుకుంటూ, ఆ దేవుడి పేరు చెప్పను,
ఉమ్, ఆ దే- ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ఓ భగవంతుడా నా జీవితంలో నుంచి ఈ సమస్య వెళ్ళిపోవాలి అనుకున్నాను. ఉమ్, నిజంగా వెళ్ళిపోయింది. ఆ సమస్య వెళ్ళిపోయింది. నేను అప్పుడు నిజంగా అంటే ఎక్కువగా నేను మనసులోనే అలా తలుచుకునేవాడిని. అది నెరవేరిపోయేది, జరుగుతూ ఉండేది. దాన్ని తలుచుకోవడం వల్ల జరిగింది అక్కడ. దాన్ని తలుచుకున్న వాళ్ళెవరు? మనమే. మనమే. దాన్ని దాన్ని స్వీకరించింది, పరిపూర్ణంగా దాని నుంచి బయటపడాలని హార్ట్‌ఫుల్ గా కోరుకున్నది ఎవరు? హృదయపూర్వకంగా ఆత్మవిశ్వాసంతో మ- అంగీకరించింది ఎవరు? మనమే. మనం మనమే. అంగీకరించడం వల్ల ఆ సమస్య నుంచి మనం బయటపడ్డాము అని నాకిప్పుడు తెలిసింది. ఉమ్, 16 సంవత్సరాల ముందున్నటువంటి విషయము సూచిక మనం కోరుకున్నటువంటిది. అంటే భగవంతుడు అని ఒక భావాన్ని మనం పెట్టుకొని కోరుకోవడం వల్ల ఈ క్షణం దాన్ని రూపుదాల్చడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే మనకిది అర్థం అయినట్టే ఉంటుంది. కానీ అర్థం కాదు. చెప్పినప్పుడు విన్నట్టే ఉంటుంది. మంచిగానే ఉందే, తెలుసుకోవచ్చే, మార్చుకోవచ్చే, ఎదగచ్చే అనుకుంటాం. ఉమ్. కానీ అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సార్. మన మన చుట్టూ అలా కమ్మేసి ఉంది. ఏం అంటే కమ్మేసి క్లాసెస్ ఉన్నాయి? విన్నప్పుడు మోటివేట్ ఆ! అవుతాం సార్. వాళ్ళు మోటివేషన్ మారారు అవుతాం. కదా, వాళ్ళ వాళ్ళు అలా చెప్పారు, వాళ్ళు అలా మార్చుకున్నారంటే సో నేను కూడా ఇలా మార్చుకోవచ్చులే, ఓకే సో అనుకుంటాం సార్. ఇంకొక విషయం అప్పటిదానికి ఆ ఏంటంటే క్లాసెస్ వరకే. ఆ! ఉంటుంది. ఫర్ బయటికి ఎగ్జాంపుల్‌కి వచ్చామా మళ్ళీ వద్దుంది. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా పబ్లిక్ లోకెళ్ళిందంటే ఒక రూమర్స్ వస్తాయి. ఈయనేందో ఏదేదో చెప్తున్నాడు, మామూలుగా లేదు అనేసి. రాని, నో ప్రాబ్లమ్. ఏదైతే మనం గ్రహించామో, ఏదైతే మనం తెలుసుకున్నామో, ఏదైతే మనం ప్రాక్టికల్ గా మనం ఈ భూమి మీద నేర్చుకున్నామో, అవన్నీ ఉమ్, బోధించడానికే మన పని. మనం బోధించడం మన పని. నీకు ఏమి ఇష్టమో అది తీసుకో. నీకు నచ్చలేదా వదిలిపెట్టేసేయ్. వదిలే అంతే. వదిలేస్తాం. అలాగే నాకు కాఫీ అంటే ఇష్టం, టీ అంటే ఇష్టం అనుకోండి. ఎవరైనా ఇస్తే ఉమ్, తీసుకుంటాను. నాకు టీ, కాఫీ ఇష్టం లేదు. నేనిప్పుడు తీసుకుంటానా? తీసుకోము. అలాగే నీకు గురువు ఉన్నాడు. ఓకే. నువ్వు పెట్టుకో. గురువు నేను ఒకటే. నాకు లేదు. 2 ఒకటే. భగవంతుడు మనము ఒకటే. ఇప్పుడు సేఫ్టీ జోన్‌లోకెళ్ళిపోతాం. ఏ ఉమ్, తప్పు జేయం. ఎవరిని ఉమ్, బాధించం. ప్రేమతో ఉంటాం. ఉమ్, హాయిగా ఉంటాం. మనం భగవంతుడుగా అనుకున్నప్పుడు బలమైనటువంటి సంకల్పం అది. మనం దైవం అని అనుకున్నప్పుడు ప్రేమగా మాట్లాడతాం, ప్రేమగా ఉంటాం, ప్రేమగా జీవిస్తాం. అందరిని ఆదరిస్తాం. భిక్షవాడు ఉమ్, వేరు కాదు, రాజు వేరు కాదని చూడం. ఉమ్. ఆచరిస్తాం. ఆచరించిన వాళ్ళే కదా భగవంతులు. అవును. ప్రార్థన చేసే, సహాయం చేసే చేతుల కన్నా, ప్రార్థించే మనసు కన్నా, ఆచరించే వ్యక్తే భగవంతుడు. అది ఏదైనా కావచ్చు. ఒక సహాయం చెయ్యి అంటాం. సహాయం చెయ్యి అని చెప్పడము కాదు. సహాయం చేయగలగాలి. ఎలా చేయగలగాలి? మాట ద్వారా, ఆలోచన ద్వారా. ఉమ్, బుద్ధుడిని అడిగారు. ఉమ్, స్వామి మీలో ఏంటి గొప్పతనం అంటే, నా దగ్గర ఏమీ ఉమ్, లేదయ్యా. ఉన్న రాజ్యము అన్నీ ఎక్కడికో ఉన్నాయి. కానీ ఆయన దగ్గర ఏమున్నాయి? ఏం లేవు. ఆయన దగ్గర ఉమ్, ఏముండింది? కామన్ సెన్సే ఉండింది బుద్ధుడి దగ్గర కాడ. ఉమ్. బుద్ధుడు గాని చెప్పాడు. ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ బుద్ధుడు చెప్పాడు. ఇది నేనేమో ఉమ్, గ్రహించి నేనేదో కొత్తగా తెలుసుకొని ఏం చెప్పలే. కాకపోతే నాకు అనుభవాలు కలిగినాయి. అలాంటి వాళ్ళు చెప్పిన విషయాలన్నీ నిజమే, సత్యమే అని నేను గ్రహించాను. ఉమ్. ఆ గ్రహించి అనుభవం తెలుసుకోవడం వల్ల ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. రేపు నా చుట్టుపక్కల ఎవరు ఉండరేమో ఈ క్లాస్ వింటే. నో ప్రాబ్లమ్. కానీ వినిన వాళ్ళు వస్తారు. కరెక్ట్ గా ఖచ్చితంగా. చెప్తున్నారు. అలాంటి వాటి కోసమే నేను వెతుకుతున్నాను అనుకున్న వాళ్ళు ఒక్కరొస్తారు. వాళ్ళు కావాలి నాకు. అదే చెప్పాడు బుద్ధుడు. ఎగ్జాక్ట్. నేను 1,00,000 మందికి ధ్యానం చెప్పాను. కానీ లక్ష్యం ఉన్నవాడు ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడే లక్ష్యం ఉంటాడు. ఉన్నవాడి కోసమే మనం క్లాస్ పెట్టాము. సో డోంట్ వరీ. ఏమి ఫీల్ కాకండి. అన్నీ ఉన్నాయి. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఉన్నాయి. దేన్ని వదిలిపెట్టం. ఉమ్, అన్నిట్లో ఉంటాం. కానీ ఏమి మనకు కావు అని తెలుసుకొని జీవించాలి. ఈరోజు అమ్ముంది. సో ఫ్యూచర్ లో ఉంటుందా మన అమ్మ? నాన్న ఉన్నాడు. నాన్న ఫ్యూచర్ లో ఉంటారా? మన గురువు ఉహు, ఉదాహరణకి పత్రి సారే తీసుకుందాం. సార్ ఉన్నాడు. చాలా హ్యాపీగా ఉన్నింది. ఎన్నో విషయాలు చెప్తున్నారు. ఎంతో బాగుండింది. సార్ ఇప్పుడు లేరు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు పత్రి సార్ కావాలి. దేవుడిని మళ్ళీ కోరతాను. దేవుడేమన్నా తీసుకొచ్చి ఇస్తాడు పత్రి సార్‌ని.
మా అమ్మ మా అమ్మ అనిపిస్తుంది. లేదు. మా అమ్మ లేదు, ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు మా అమ్మ కావాలి, దేవుడు తీసుకొచ్చిస్తాడా? సో ఇవన్నీ కూడా నన్ను నేను పరిశీలించుకుంటూ, మనల్ని మనం గ్రహించుకుంటూ, మనల్ని మనం మార్చుకుంటూ, మనల్ని మనం ఒదిగించుకుంటూ ఎదుగుకోవడమే, ఎదగడమే జ్ఞానం ఆ! అంటే. గురువు లేడు అనుకోండి, నీకు చాలా బరువులు దిగిపోతాయి. నువ్వు గురువు అనుకున్నావు అనుకోండి, వాడు వస్తాడు, ఈయన గురువు కదా మనకు అన్ని ఇచ్చేస్తాడని ఎవరో ఒకరు వస్తారు, సమ్ పర్సన్స్. నువ్వు గురువు ఆ! అనుకోవడం వల్ల ఏమవుతుందంటే మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ! ఆ! నువ్వు నేను ఒకటే అనే ఆలోచనతో, నువ్వు అంకిత భావంతో ఉన్నప్పుడు నీ నుంచి వాళ్ళు ఆ! ఏం ఆశించరు, వాళ్ళ నుంచి నువ్వు ఏం ఆశించరు. కానీ నీకేం కావాలో వాళ్ళు ఇస్తారు, వాళ్ళకేం కావాలో నువ్వు ఇస్తావు. దట్ ఈజ్ పత్రిజ్. ఎగ్జాక్ట్‌లీ. సో మనం ఎప్పుడు కానీ ఓపిక పట్టాలి. ఒక క్లాస్ 1 అవర్ అనుకోండి, 1 అవర్ లో మనకి పూర్తిగా విన్నప్పుడే ఆ యొక్క సందేహాలన్నీ పోతాయి. ఇక్కడ మనం ఏం చేసాం, ఒక ప్రణాళిక వేసాం 1 అవర్ అనేసి. 1 అవర్ తర్వాత మనకి ఏ డౌట్ ఉండదు. ఒకవేళ ఉంది అంటే దానికి ఇంకో క్లాస్ లో వస్తుంది. అలాగనే నేను ఫస్ట్ డే క్లాస్కి వెళ్ళినప్పుడు నాకు చాలా డౌట్లు ఉన్నాయి. రెండో క్లాస్ కి డౌట్లు తగ్గాయి. మూడో క్లాస్ కి చాలా డౌట్లు తగ్గాయి. అలా డౌట్లన్నీ తగ్గినప్పుడు ఒక నిర్ణయం కలిగింది. ఆ నిర్ణయం పేరేంటంటే అన్ని స్వయంభూ. అన్ని ఆ! స్వయంభూ అంటే స్వయంగా తెలుసుకోవాలి. అలా విని 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 వివేకం కలిగింది. వినంగా వినంగా ఏమైందంటే వివేకం వచ్చింది. మనమే స్వయంగా తెలుసుకోవాలి. మనం హ్మ్. తెలుసుకోవడం వల్ల మనము ఏ విషయాన్ని ఎలా చెప్పాలో, ఏ విధంగా మనం చెప్తే మనకు మంచిది, అందరికి మంచిదో ఆ విధంగా చెప్పడం నేర్చుకోవాలి అనే క్లాసులు చెప్పంగా చెప్పంగా అర్థమైంది. అర్థమైంది. విన్నప్పుడు ఎగ్జాక్ట్. స్వయంగా తెలుసుకోవాలనిపించింది. చెప్పినప్పుడు చెప్పంగా చెప్పంగా పరిపూర్ణంగా సత్యవాకులు చెప్పడం ఏంటి తెలిసింది, నిజమేం తెలిసింది, అబద్ధం ఏం తెలిసింది, మన జీవితం మన చేతుల్లోనే ఉందని తెలిసింది, ఇంకొకరి చేతుల్లో ఏమైనా పెట్టేస్తున్నామా లేదని తెలిసింది. ఆ పెట్టడం కూడా మనమే కారణం. ఆ! మన జీవితాన్ని ఇంకొకరి చేతిలో పెట్టడానికి కూడా మనమే కారణం. అది ఎలా అంటే అది అలానే. నీ జన్మ గురించి తెలియదు. నీ ఆలోచనలు గతంలో ఒక 4 నెలలకు ముందు నువ్వేం ఆలోచించావో తెలీదు. 6 సంవత్సరాల ముందు నువ్వు ఎలాంటి పనులు చేసినావో నీకు గుర్తుండవు. ఆహా! ఇప్పుడేమో నువ్వు అల్లాడుతున్నావు, దేవుడా దేవుడా అని. ఆ! దేవుడే దేవుడే వచ్చి క్లాస్ చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు. యు బిలీవ్ దట్. శివుడి ఎగ్జాక్ట్. గుడికి వెళ్ళాను. శివుడి గుడిలో ఒక 10 నిమిషాలు ధ్యానం చేశాను. చాలా బాగుంది. అక్కడ ఏ ఆలోచన లేదు, ప్రశాంతంగా ఉంది. దానికి గల కారణం ఏంటంటే అక్కడ ఋషులు గత జన్మల నుంచి, అంటే గత ఎన్నో సంవత్సరాలుగా అక్కడ తపస్సు చేశారు. హ్మ్. అందువలన అక్కడ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ శూన్యంగా ఉన్నాయి. హ్మ్. ప్రతి టెంపుల్లో మనం ఇప్పుడు కొత్తగా కట్టిన టెంపుల్లో శక్తి పెద్దగా కనపడకపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఇంతాంస్ అన్ని ఉంటాయి. కానీ ఓల్డ్ టెంపుల్ అక్కడ నాన్ వెజ్ ఉండదు. ముఖ్యంగా శివాలయాల్లో నాన్ వెజ్ నాట్ అలౌడ్. హ్మ్. నాన్ వెజ్ నాట్ అలౌడ్. టెంపుల్స్ కి వెళ్ళండి, అక్కడ ధ్యానం చేయండి. హ్మ్. మళ్ళీ చర్చిల్లో గానీ పెడుతూ ఉంటారు, మసీదుల్లో గానీ హ్మ్. పెడుతుంటారు. లేనోటివి అల్టిమేట్. ఎక్కడ హింస లేదో అక్కడ ఖచ్చితంగా ఎనర్జీ అనేది అల్టిమేట్ గా ఉంటుంది. సో మన జీవితాన్ని, సో దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఒక 10 వాక్యాలు చెప్తాను ఇక్కడ. ఫస్ట్ వాక్యం ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం నమ్మాలి, మన గురించి మనము పరిశీలించుకోవాలి, మనల గురించి మనము ఎక్కడ గతంలో ఉన్నటువంటి వాటి వల్లనే మనం మనం ఈ వర్తమానంలో మన జీవితాన్ని మనము ఇబ్బంది పెడుతున్నామని తెలుసుకోవాలి. ఫస్ట్ మనల్ని మనం క్షమించుకోవాలి. మనం ఎలాంటి వాళ్ళైనా మనం క్షమించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం క్షమించుకుంటామో మన జీవితం మన చేతిలోకి రావడానికి మనం దారి వదిలిన వాళ్ళు అవుతాం. మన జీవితం మన చేతిలోకి రావాలి అంటే మనం దారి ఇవ్వాలి ఫస్ట్. ఆ దారి ఇవ్వాలి అంటే ఇక్కడ ఏం చేయాలి? మనల్ని మనం ప్రేమించుతూ, మనల్ని మనం అంగీకరించుకుంటూ, గతంలో ఏమి చేసున్నా ఇక్కడ ఏం చేయాలి? ఈ క్షణం నుంచి నేను పరిపూర్ణంగా నన్ను నేను విశ్వసిస్తున్నాను. నా గతంలో ఉన్నటువంటి పాపపుణ్యములన్నీ కూడా ఈ క్షణమే దహించబడాలి. ఇప్పటి నుంచి నేను అత్యున్నతమైనటువంటి భౌతిక జీవితంలోను, అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలోను జీవించాలని సంకల్పిస్తున్నాను
అని నువ్వు సంకల్పించడంతో పాటు నీ భావాలలో ఆ విశ్వాసాన్ని పరిపూర్ణంగా సిద్ధించుకునేంత వరకు ధ్యానం చేయాలి. సో ఎప్పుడైతే అలా చేస్తామో ఆటోమేటిక్ గా మన జీవితం మన చేతుల్లోకి వస్తుంది. మన బాడీలో ప్రతి పార్ట్స్ ని మనము రికవర్ చేయొచ్చు. దానికి నెక్స్ట్ క్లాస్ లో టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాము. దానికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే, నాకే టైఫాయిడ్ మలేరియా ఉండింది. నేను దాని మీద ప్రాక్టీస్ చేశాను. భావన క్షేత్రాన్ని మార్చుకున్నప్పుడు కరోనా లేదు, కరోనా కాదు, టైఫాయిడ్ మలేరియా, టైఫాయిడ్ లేదు, మలేరియా లేదు. వాటి నుంచి బయట రావడం కూడా జరిగింది. సో ఇంకోటి ఏంటంటే, టెస్టింగ్ కూడా వెళ్ళాను, అన్ని నార్మల్ గా ఉన్నాయి. ఈ విషయాలు కూడా నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాము. కానీ చాలా పదునైనటువంటి విషయాలు. మనల్ని మనం ప్రేమించాలి. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకొకరి చేతుల్లో గల కారణము మనము లూజ్ వదలడం, నెగ్లిజెన్స్ ఇవ్వడం. సో నెగ్లిజెన్స్ తీసేయాలి తప్పకుండా. సాయిబాబా, అందరూ దేవుళ్ళు అందరూ ఏం చెప్తున్నారంటే తదాస్తు అంటున్నారు. నీ జీవితం నీ చేతుల్లోనే అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి క్లాసు మేడం గారి అనుగ్రహంతో కలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నా అనుగ్రహం ఏం లేదు సార్. మీరు ఎప్పుడు ఫ్రీ అంటే అప్పుడు మంచి విషయాలు వినడానికి ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉంటాము. పిరమిడ్ మాస్టర్స్ దట్. సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, విన్నారు కదూ, మన జీవితం మన చేతుల్లోకి మరి ఎలా వస్తుందో ఏంటో అని చాలా చక్కగా వివరించారు. సో హ్యాపీ. సార్ అడగాలనుకుంటున్నారు డౌట్, మరి అడగనిద్దామా? వాళ్ళు అడగాలనుకున్నారు. ఓకే మేడం. ఓకే సార్. సుభాషిణి గారు, మేడం మాట్లాడండి, అడగండి, ఇప్పుడు అడగండి. మేడం, సార్ మాట్లాడే మాటలు బాగా దగ్గరగా కనెక్ట్ అయ్యాయి నాకుండే ప్రాబ్లం కి. అందుకే మళ్ళీ సార్ ని ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేసి అడుగుదామని. హ్యాపీగా సార్ అడగమంటారా సార్? అడగండి మేడం. నమస్కారం, చెప్పండి మేడం. నమస్కారం సార్. మాది ఒక టీ కొట్టు సార్. టీ కొట్టు అంటే టీ పాయింట్, మళ్ళీ మేము సిగరెట్. అంటే ఇంకా అటువంటి షాప్ కి ఎలాంటి జనాలు వస్తారో మీకు ఐడియా ఉంటది. ఓకే. నాది ఇక్కడ రిచ్, ఇక్కడ పూర్. ఇది ఏమంటే ఇంకా నేను తప్పదు వెళ్ళాలి. మా హస్బెండ్ కి ఆఫ్టర్నూన్ ఒక 2-3 hours నేను కింద కూర్చోవలసి వస్తుంది. పిల్లలు ఇద్దరు బయట చదువుతా ఉన్నారు. నాకు బయట తిరగడము, జనాల మధ్య ఉండడమే ఇష్టం ఉండదు. ఈ 2-3 hours వాటిని ఫేస్ చేయాలంటే నేను మెడిటేషన్ లో ఉన్నా కానీ నేను దాన్ని క్రాస్ చేయలేకపోతున్నా సార్. అంటే టెన్షన్ ఉంటా. ఏ రోజు ఎలా ఆ కూర్చున్న కొంచెంసేపు వాళ్ళనంతా ఫేస్ చేయాలంటే నాకు చాలా కష్టంగా ఉంటది. అది దానివల్ల చాలా స్ట్రగుల్ అవుతున్నా. మీరు ఏదైనా సజెస్ట్ చేస్తారేమో అని అలా అడిగినా సార్. మీరు ఇందాక మాట్లాడిన మాటలు నాకు నచ్చి, సరే సార్ ఏదైనా సలహా ఇస్తారని నేను అడిగాను సార్. ఏమనుకోవద్దండి. ఓకే. ఈ క్లాస్ మనందరి కోసమే మేడం. చాలా రోజులు నన్ను నేను కవర్ చేసుకోగలుగుతున్నా. మీరు చెప్పినట్లు మార్చుకోవాలా నాకు ఏం సొల్యూషన్ దొరకకుంటుంది. ఇంకా పైకి వచ్చే వరకు నేను ఇదే స్ట్రగుల్ ఫేస్ చేయాలి సార్. ఆ 2-3 hours నాకు నచ్చేస్తారు ముందే. నాకు అట్లాంటివి జనాలంటే ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు జనాలు, భయంకరంగా. ఓకే సార్. జనాలు రకరకాలుగా ఉండడం వల్లే మన గురించి మనము అధ్యయనం చేయడానికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు ఈ సృష్టి మేడం. ఓకే సార్. వాళ్ళందరూ బాగుంటే మనం ధ్యానం క్లాస్ కి రాము. మనల గురించి మనం క్రాస్ చెక్ చేయము. దెబ్బలు పడితేనే, దెబ్బలు తిన్నప్పుడే మనకి మనం గురించి ఆలోచన వస్తుంది. ఏ నొప్పి లేని వాళ్ళకి ఇతరుల గురించి ఆలోచనలు ఉంటాయి, ఇతరుల మీద దృష్టి ఉంటుంది. వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు వదిలిపెట్టి ఇతరుల పైన చాడీలు, కంప్లైంట్లు, జడ్జిమెంట్స్ ఇస్తూ ఉంటారు. అవును సార్, అంత డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తుండ్రు. నాకు అసలు సెల్ ముట్టుకోవడం ఇష్టం ఉండదు సార్. ఇంకా నేను సెల్ గేమ్ ఆడి నాకు హెడేకే వస్తుంది సార్. నాకు కళ్ళు నొప్పి పుడతాయి ఆ 2-3 hours. ఇంకా వాళ్ళు ఏదైనా కస్టమర్ అడిగితే వాళ్ళకి ఇవ్వడం, మళ్ళీ నేను సెల్లో నా తలకాయ పెట్టడం. నాకు ఇదే ఇంకా తల బాగా హెడేక్ వస్తుంది. నాకు సెల్ అంటేనే ఇష్టం లేదు సార్. మెయిన్ ఆ 3 hours దాన్ని ఫాలో అవ్వలేక నాకు బాగా మెంటల్ గా. అందుకే ఇందు మేడంతో అన్నా, మెడిటేషన్ లో కూర్చున్నా, బిఫోర్ ఆఫ్టర్ మెడిటేషన్ నాకు ఏం రిలాక్స్ లేదు మేడం అని అడుగుతున్నా. ఈ రోజు మీకు ఓపెన్ గా చెప్తున్నా నా ప్రాబ్లం ఇది అని. ఏంటంటే మేడం,
సేమ్ ప్రాబ్లం నాకే ఉందనుకోండి, ఇప్పుడు నేను నాకు చెప్పుకున్నట్టే చెప్తున్నాను. సో సెల్ సార్. అనేది అవసరమే. దాన్ని వాడేటప్పుడు మీ భావాలు ఎలా ఉన్నాయి, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ పాయింట్. ఎంత వాడినా అవసరానికి తగినట్టుగా మనం వాడుకుంటే దాని నుంచి ఏ ఇబ్బంది రాదు. అతిగా వాడితేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను సెల్ కింద ఒక్కటే సార్, ఊరికే అక్కడ అంతా వాళ్ళంతా చూసుకుంటా అది నాకు దానికోసమని సెల్. పైకి వస్తే సెల్ ముట్టను సార్, నేను కింద ఒక్కటే చెప్పాను అట్లా ఏం కదా. రూల్ లేదు మేడం. ఈ భూమి మీద ప్రతి దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఈ రోజు పెరుగుతున్నటువంటి చూస్తుంటే నూతన యుగం, ఆధునిక యుగం అంటే ఏంటి మేడం? సో టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. సో కానీ ఆ టెక్నాలజీని మనం అవసరానికి కావాల్సినంత వాడుకుంటే చాలు. 24 గంటలు టెలిఫోన్ పెట్టుకున్నా దాని నుంచి ఎఫెక్ట్ ఉంటుంది. నువ్వు పరిపూర్ణమైనటువంటి ఆత్మస్థితిలో ఉన్నప్పుడు నిన్ను అసలు ఎఫెక్టే ఉండదు. అసలు ఆ ఫీలింగే రాదు. విషయం అర్థమైందా మేడం? ప్రాబ్లం మైండ్ సెట్ మేడం. మన మైండ్ సెట్ లో అవును. ఉంటుంది ప్రాబ్లం. అంటే నేను నా చుట్టూ ఉన్నది క్రాస్ చేయలేక ఊరికే నేను సెల్ యాక్సెప్ట్ అట్లా చేయండి, సెల్ డైవర్ట్ కోసం. అంగీకరించండి. అంగీకరించినప్పుడు ఆటోమేటిక్ గా దాని మీద బ్యాలెన్స్ వస్తుంది. దేన్నైనా మనం ఓకే. యాక్సెప్ట్ చేసామంటే దాన్ని మనము బ్యాలెన్స్ చేసేటువంటి శక్తి మనకు వస్తుంది. కష్టాలు ఎవరికి ఓకే. వస్తాయంటే ఎవరైతే ఎలాంటి కష్టాన్నైనా అంటే ఎలాంటి కష్టాన్నైనా దానికి సమాధానం ఇవ్వగలరో వాళ్ళకే కష్టాలు వస్తాయి. ఓకే డబ్బులు సార్. ఈ విషయంలో అందరికీ కూడా సందేహాలు వస్తూ ఉంటాయి. కొంచెం బ్రాడ్ గా నెక్స్ట్ క్లాస్ అలా చెప్పుకుంటా ఉన్నప్పుడు మీకు చాలా సందేహాలు తీరుతాయి మేడం. మీరు వింటూ ఉండండి. సరే సార్. మంచి మంచి సార్. విషయాలు ఆటోమేటిక్ గా తగ్గుతాయి. మీరు ఒక సంకల్పం ఓకే పెట్టుకోండి, సార్. నాకు అన్ని ఓకే అనుకూలంగా సార్. ఉన్నాయి, నాకు అందరూ సహకరిస్తున్నారు, నా జీవితం చాలా అద్భుతంగా ఉంది. ఇంతే. ఈ 2-3 మాటలు అనుకుంటా ఉండండి. మెల్లిమెల్లిగా పరిస్థితులు సార్. మారుతూ ఉంటాయి. సరే సార్. సరే సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఓకే సార్. ఇంకా వెల్కమ్. ఎవరైనా? ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా అడుగుతారా? మాట్లాడతారా సార్తో? ఇప్పుడు చెప్పిన క్లాస్ నుండి ఏవైనా మీకు సందేహాలు ఉన్నా కూడా అడగండి. ఏం లేవా? ఎవరికి ఇక్కడ ఏ సందేహాలు లేకున్నట్టు ఉన్నాయి సార్. ఈ హ్యాపీ మరి. క్వశ్చన్లన్నీ వెళ్ళిపోయి ఉంటాయి కదా మేడం. అదే 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 ఎగ్జాక్ట్లీ. ఉన్నా కానీ అడగరు మేడం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు స్ట్రైట్ గా ఫేస్ చేయాలంటే కొంచెం ఇది గట్స్ గడ కావాలి. సో గట్స్ పేరు ఏంటంటే కామన్ సెన్స్. వాళ్ళందరికీ కామన్ సెన్స్ బాగా అభివృద్ధి చెందిపోయింది. వాళ్ళందరికీ బాగా అన్ని విషయాలు అర్థమైపోయినాయి. కాబట్టి వాళ్ళకి డౌట్లు లేవు. హ్యాపీగా ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్ లో విషయం ఏంటంటే దీని గురించి పరిపూర్ణంగా మూలంలో నుంచి మనము ఇది యాక్చువల్ గా లైవ్ కాకుండా ప్రాక్టికల్ గా అందరిని కూర్చోబెట్టి వాళ్ళని అనుభవాల్ని పరిశీలించుకుంటే అందరికీ క్లారిటీ వస్తుంది. ఇది చాలా ఆ ఎలా అంటే ఎవరికి వాళ్ళు గురించి చెప్పుకున్నప్పుడు ఎస్ నేనే ఆలోచించాను, నేను ఇలా అనుకున్నాను అని వాళ్ళకి ఫ్లాష్ అవుతుంది. అందరి యొక్క అనుభవాలు అందుకే వినాలి. అందరి అనుభవాలు వినడం వల్ల ఏమొస్తుందంటే మనలో ఉన్నటువంటి వివేకంతో మనం కూడా కొన్ని అనుభవాలని అనుసంధానం అవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మన జీవితానికి ఏదైతే జ్ఞానం కావాలో అది పరిపూర్ణంగా అందించారని నాకు అర్థమయ్యింది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న వారందరికీ, సార్కి కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో అలాగే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని ఎవరు కూడా వీక్షించకుండా అయితే మానకండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కనుక మీకు మరిన్ని ఇలాంటి జ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ మరిన్ని అందివ్వబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.